స్ప్రైట్ థండర్ సలాడ్ అయితే తయారు చేసాం. చూడండి, వావ్ సూపర్గా. మెంతి ఫ్లేమ్ అయితే వేసుకున్నాం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ కాబట్టి మీకు ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కనపడుతుంది కదా. ఈ ప్రాంతం మొత్తానికి వచ్చేసరికి మేము కొండ మీదకి వచ్చి మీకు ఒక స్పెషల్ ఐటమ్ అనేది చేయబోతున్నాం. అదే స్ప్రైట్ థండర్ సలాడ్ అనమాట. ఈరోజు స్ప్రైట్ తెచ్చుకున్నాం. మా తమ్ముడు వచ్చేసరికి 2 గ్లాసులు తెచ్చుకున్నాం. కలపటానికి అయితే ఒక బిందె లాంటిది ఒకటి చిన్నది పాత్ర తెచ్చుకున్నాం. ఫ్రూట్స్ కడగటానికి అయితే ఈ ఒక బాటిల్ తెచ్చుకున్నాం, వాటర్ బాటిల్. ఫ్రూట్స్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్, ఒక్కోటి తీసి మీకు చూపిస్తాను. ఒక ప్లేట్ అయితే తెచ్చేసుకుందాం. చూడండి, ఒక కత్తి అయితే తెచ్చుకున్నాం, నైఫ్, ఇంకా ఈ గోతంలో అన్నీ తెచ్చుకున్నాం. దీని మీద ఇంకా మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఉండటానికి రివర్స్ చేసి దాని మీద అయితే మనం చేద్దాం. నారింజ పండు, తర్వాత మింట్ కోసం పుదీనా 2, తర్వాత దాంట్లోకి వేసుకోవటానికి అరటికాయలు, బనానా, తర్వాత కొన్ని టేస్ట్ కోసం గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు, గ్రేప్స్, తర్వాత నిమ్మకాయలు, నిమ్మకాయలు, ద్రాక్ష పండు, తర్వాత వచ్చేసరికి యాపిల్ కాయ. రోజు యాపిల్ కాయ తింటావు, ఈరోజు స్పెషల్. జీడిపప్పు, ద్రాక్ష, స్పెషల్ సమ్మర్ కూల్ సలాడ్. ఇది వచ్చేసరికి ఏమంటున్నారు కదా, ఇదేంటో తెలీదు, మర్చిపోయా. ఇదేమో నాకు గుర్తురాక. సబ్జా. యా రైట్. ఓకే, ఇంకో 2 నిమ్మకాయలు ఎక్స్ట్రా ఉన్నాయిగా, తీసేద్దాం, కోసేద్దాం. మర్చిపోయా, సాల్ట్ యాడ్ పెట్టాము. సాల్ట్ ఉప్పు మిక్సింగ్ ఉండి ఆపు. ఇది వచ్చేసరికి చాట్ మసాలా. నీళ్ళు పోసేసుకున్నాం. ఇప్పుడు కడిగేసేద్దాం. ఇది కూడా స్టార్ట్ చేసుకుంటా. వదిలే. మనం ఇప్పుడు బాగా నీట్గా శుభ్రంగా కడుక్కుందాం. 1 by 1 వచ్చేసరికి దీని దగ్గరికి రా, జూమ్ చేస్తున్నాలే. రౌండ్గా కట్ చేసుకుందాం. దగ్గరికి వచ్చి తీసుకొచ్చేస్తాం. ఎంత నీట్గా వస్తుందో అరటిపండు. డిషా ఇంచి సక్. నా కోసం కొన్ని ముక్కలు చిన్నవి కొడతావా? పెద్ద యాపిల్ కాయ తిందాం అనుకుంటే అట్టికాయ వచ్చేది. నాకు నచ్చినట్టుగా కట్ చేస్తున్నా. మీరు ఒకటైతే వేసేసుకుంటున్నాం. ఇటు కలర్లు ఇటువే ఏమంటే ఫ్రెండ్స్, కలర్లు వేస్తే కళ్ళు మండు, కెమెరాకు మండుతి. నారింజ మిఠాయి అంటే నారింజ కాయ్. చూడండి, వావ్ సూపర్గా ఉంది, భలే.
ఎందుకంటే ఇక్కడ బయటకు వచ్చాం కాబట్టి కూలింగ్ అనేది అంతగా తగ్గిద్ది. మీరైతే ఇంటికాడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్యూబ్స్ అయితే కొన్ని యాడ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్, కూలింగ్ స్ప్రైట్ యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా అయితే ఉంటుంది. ఇది ఒకసారి ఇంకా మనం ఫ్రెండ్స్ ఒకసారి లాంగ్ షాట్ది ఓకే. ఇంకా ప్లేట్ ఎత్తు దగ్గరగా దగ్గర నువ్వు ఇప్పటికే కనపడలే, నువ్వు సగం నేను కనపడతాను తర్వాత. ముందు ఇటు వరకు తీ పైనుంచా. ఫ్రెండ్స్ ఇంకా మనం స్ప్రైట్ థండర్ సలాడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇవన్నీ మిక్స్ అయిపోతున్నాం. యాపిల్ తర్వాత ఈ ద్రాక్ష జీడి ప్రస్తుతానికైతే యాపిల్ వేసేద్దాం. ఈ ఎండలకి డైలీ కానీ రోజు మార్చి రోజు కానీ ఇట్లాంటి సలాడ్ అయితే తాగితే తర్వాత ఫస్ట్ యాపిల్ వేసేద్దాం. తర్వాత వచ్చేసరికి నారింజ ముక్కలు వేసేద్దాం. మూడో ఐటెం వచ్చేసరికి ద్రాక్ష వేసేద్దాం. 4 వచ్చేసరికి మనకి ఇన్ని బనానా కుదరదు కాబట్టి జస్ట్ కొంచెం బనానా 1.5 బనానా అయితే వేసుకోండి సరిపోద్ది. అంతే 1.5 బనానా అయితే వేసుకోండి సరిపోద్ది. తర్వాత ఇంక ఈ డ్రై ఫ్రూట్ వచ్చేసరికి పైన గార్నిష్ కోసం అయితే ఉంచుకున్నాం అనమాట. ఓకే, ఒక నిమ్మదబ్బ ఉంచుకున్నాం గార్నిష్ చేసుకోవడానికి. ఇంకొక నిమ్మదబ్బ అయితే దీంట్లో పిండి అయిపోతున్నాం. రిఫ్రెష్మెంట్ సయ్యారే సయ్యా ఇదే రాందయ్యా వయ్యారే వయ్యా. పాట పాడేనే సై పాట తీసేద్దాం. మంచిదాలే వద్దు కాపీరైట్ వచ్చింది. ఓకే, పిండేసాం, పారేసాం. ఇప్పుడు ఈ కత్తితో ఊరకట్ట జస్ట్ కోసినట్టుగా ఒకసారి క్రష్ చేసుకుందాం. చూడండి, కొద్దిగా ఏంటంటే క్రష్ చేసేదంటే కొద్దిగా ఏంటంటే కట్ చేసిన దాని మీద మొక్కలు కొంచెం కలుస్తాయి ఫ్రెండ్స్. అందుకని ఫస్ట్ కొంచెం క్రష్ చేసుకోవాలి. మిక్సీ అయితే పట్టుకోబాకండి, ఎందుకంటే న్యాచురాలిటీగా ఉంటుంది. మిక్సీ పడితే మాత్రం సలాడ్ కాకుండా జ్యూస్ అయిపోయింది అనమాట. ఇలా రాగా ముక్కలు కొరుక్కొని తింటేనే బాగుంటుంది. ఇంకొచ్చేసరికి మన ఫైనలీ స్ప్రైట్కి వచ్చేసాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. ఇంకా మనం ఈ స్ప్రైట్ దీంట్లో పోసేసుకుందాం. హ్యాపీ ఫిజ్ పోసేసుకుందాం. చూడండి ఎంత నూరుగా వచ్చిందో చూడండి మీరు. వావ్, చిల్డ్ స్ప్రైట్. చూడండి, స్ప్రైట్ థండర్ సలాడ్ చాలు. సబ్జెక్ట్ లేదా వచ్చేసరికి మనం స్ప్రైట్ థండర్ సలాడ్ అయితే తయారు చేసాం. ట్రాన్స్పరెంట్ గ్లాస్లో పోయిపోతున్నాను చూడండి. దాని నుంచి ఎదురు చూస్తుంటా ఫ్రూట్ సలాడ్ వచ్చేసింది. వా, ఎక్సలెంట్గా ఉంది కదా, అద్భుతంగా ఉంది. మీరు కూడా క్యాంపీన్కి వచ్చినప్పుడు వందలు వేలు పెట్టి ఇలాగా డ్రింక్స్ కొనుక్కోకుండా ఇలాగా సలాడ్ తయారు చేసుకొని తాగుతారని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి అయితే దగ్గర నుంచి చూసేద్దాం. దగ్గర నుంచి చూడండి. వావ్, సూపర్గా ఉన్నాయి. తాగి ఎలాగుందో ఇప్పుడు చూద్దాం. సబ్జా వేసుకుందాం. ఇప్పుడు కూలింగ్ కోసం ఎండకి సబ్జా గింజలు అయితే వేసుకుందాం మనం. సబ్జా అయితే కొంచెం అది దొరియటానికి బాగా ఎండిపోయినాయి, వాటర్ సరిపోదా. సబ్జా అయితే కొంచెం పైన వేసేసుకుందాం. ఇంకా ఎక్కువ సబ్జా కనపడేటట్టు కనపడుతుంది కదా. ఇంకా నన్ను చూపి పుదీనా మెంతి ఫ్లేమ్ అయితే వేసుకున్నాం. తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు వేసుకున్నాం. ఇంకా నిమ్మదబ్బ మనం అన్నట్టుగా లైట్గా జస్ట్ కొద్దిగా గార్నిష్గా 2 చుక్కలు పెట్టేట్టు పిండుకున్నాం. ఒకసారి చూపి నీట్గా ఎడబెట్టి మొత్తం చూపిస్తా ఒకసారి. వా, సో ఫైనల్లీ ఇంకా కుడి చేత తాగాలి కాబట్టి కొంచెం ఇవన్నీ చూడు అన్నీ పైకి వచ్చేసినాయి. లైట్గా ఏలుబెట్టి మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడు తాగే మన ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో చూద్దాం. అలా అన్నానే కానీ చాలా అద్భుతంగా ఉందయ్యా ఫ్రూట్ సలాడ్ మాత్రం. నారింజ మిఠాయితో కొంచెం టేస్ట్ తగులుతా, కొంచెం యాపిల్ నవ్వుతున్నప్పుడు కొంచెం పులుపుగా తగులుతా, స్ప్రైట్ కొంచెం కలుస్తా. అస్సలు ఎక్సలెంట్గా ఉందయ్యా, అసలు మామూలుగా లేదు. మీరు కూడా ట్రై చేయండి. అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్. వచ్చింది దెమ్మ తిరుగుతుంది, బొమ్మకు పడుద్ది. ఒక యాపిల్ జ్యూస్ తాగినట్టే ఉంది. మరియు నారింజ ఫ్లేవర్ కూడా కలిసింది, మింట్ కూడా కలిసింది, సబ్జా కూడా కలిసింది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. అబ్బా ఈ ప్రకృతి ఎంజాయ్మెంట్ అంతా చూస్తూ తాగుతూ ఉంటే కూలింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఆ మింటు మాత్రం బా ఎక్సలెంట్గా ఉంది. పుదీనా మింటు చూస్తుంటే స్వర్గం చేసినట్టుందా. మీరు ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేసి ఇది ఎలాగుందో మాకు చెప్పాలి ఖచ్చితంగా కామెంట్లో. ఎండకి చల్లగా ఉందా, దిమ్మ తిరిగి బొమ్మకు పడిందా, ఓసారి అయితే మాకు చెప్పాలి మీరు కామెంట్ చేసి. జీడిపప్పులు అయితే ఆడాడ తగులుతుంటే సూపర్గా ఉంది. గాపు తొలిపి పోసేద్దాం, తొలిపి పోసేద్దాం. ఏదో మా ఓడి సలాడ్ అని తీసుకొచ్చాడు, ఎట్లా ఉంటుందో కొత్త రకం ట్రై చేద్దామని చెప్పి. ఏవో ఎట్లా చేస్తాడో ఏవో చూద్దామని నేను కూడా అయితే వచ్చాను. ఇప్పుడైతే ఒకసారి అయితే మనం ట్రై చేసేద్దాం ఫుల్గా ఈ కొత్త రకం ఫ్రూట్ సలాడ్. స్ప్రైట్ థండర్, ఎండకి థండర్ చూద్దాం ఒకసారి, థండర్ ఎలా ఉందో. ఎండకి సబ్జీ వేసుకోకపోతే మనకి దిగదా అనమాట. సబ్జీ విత్తనాలు, పుదీనా టేస్ట్కి మాత్రం చాలా అద్భుతం అనమాట. ఏ సూపర్. తర్వాత అది కూడా వేసుకో, గార్నిష్ కోసం జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అయితే గార్నిష్ కోసం వేసేసుకుందాం. ఒక్కసారి నిమ్మదబ్బు పిండుకొని తాగితే ఉంటుంది. నేను కూడా ఇప్పుడు తాగాల, ఒకసారి చూద్దాం. బాగానే ఉంది. కొంచెం అది పైన కలుపుకో, ఏళ్ళతో మిక్స్ చేయాలంట ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేయాలి. చదువుతున్నావు, నీకు చేస్తున్నా, ఏం చేస్తావు? కలుపు, అడుక్కల్లా కలుపు, అడుక్కల్లా కలపాలి. కలిపితే తీయంగా పొల పొలంగా ఘాటుగా సూపర్ ఒకటి. నువ్వే కాపాడాలి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు పాలు పోసుకున్నా నీళ్ళు పోసుకున్నా ఎంత టేస్ట్ అయితే రాదు. స్ప్రైటు, యాపిల్కాయ ఫ్రూటు రెండు కలిపి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే వచ్చింది. ఇది తాగితే మాత్రం మీరు సూపర్ అంటారు గ్యారంటీగా. మీరు కూల్ స్ప్రైట్ పోసుకొని ఐస్ క్యూబ్ చేసుకుని తాగితే సూపర్గా. ఇంకొక తాగు, తర్వాత చెప్దు. ఇంకొక సిప్ అయితే వేద్దాం. ఒక్క సిప్ వేసారంటే 4 సిప్లు వేసిన దాకా మళ్ళీ వదలరు. అద్భుతంగా అయితే ఉంది. 100 పెట్టి మీరు థమ్సప్లు స్ప్రైట్లు తెచ్చుకునే బదులు ఇలాగే కాయలతో ఎక్స్పెరిమెంట్లు చేసి జ్యూస్ చేసుకుంది అయితే మనకు ఆరోగ్యానికి అయితే నెంబర్ 1 అనమాట. అసలు తిరుగులేదనమాట. ఏదో వీడియోలో చెప్తానని కాదు, మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అయితే తెలుస్తుంది. క్యాంపెయిన్ 10 మంది కుర్రోళ్ళు ఉన్నప్పుడు క్యాంపెయిన్ లాగా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కొండల మధ్య అయితే చూడండి, నేచర్ అసలు మామూలుగా లేదనమాట. అస్సలు అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ చేమగుర్తి పక్కన 16 కిలోమీటర్ దూరంలో ముగుల్గుండాల వాటర్ ఫాల్స్ దగ్గర కొండ మీదకి అయితే వచ్చేసాం. కట్ చేస్తాం. ఫైనల్లీ అయితే మేమైతే వచ్చి కొండ మీదకి వచ్చి అయితే ఇదిగో ఈ థండర్ స్ప్రైట్ సలాడ్ అయితే తయారు చేసాం అనమాట. చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఎవరైనా 10 మంది లేదా 5 క్యాంపెయిన్కి వచ్చి ఇలా చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా నెంబర్ 1, అదేవిధంగా టేస్టీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సుకుమార్ సినిమాటిక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా ఫాలో చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలానే పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట వీడియోస్ అన్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ సుకుమార్ సినిమాటిక్స్.